పులివెందుల పోలింగ్ వేళ టెన్షన్, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్. పులివెందులలో ఓటుకు 10,000 ఇస్తున్నారన్న పేర్ని నాని. ఏపీలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్, సీఎం చంద్రబాబు కీలక సమీక్ష. మోడీ ఓట్ల దొంగ కాబట్టే మౌనంగా ఉన్నారన్న షర్మిల. ఐసీఐసీఐ బాధుడు, జోక్యం చేసుకోలేమన్న రిజర్వ్ బ్యాంక్. కొత్త ఖాతాదారులకు ఐసీఐసీఐ కనీస బ్యాలెన్స్ ను భారీగా పెంపు, నిబంధనలు పాటించకపోతే జరిమానా తప్పదని హెచ్చరిక. టాలీవుడ్ లో ఆగిన సినిమా షూటింగ్లు, ప్రభుత్వానికి చేరిన వివాదం, రంగంలోకి దిగిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలన్న స్టాలిన్. ఈసీని బీజేపీ రిగ్గింగ్ యంత్రంగా మార్చిందని మండిపాటు. ఏపీ లిక్కర్ స్కామ్, కీలక ఆధారాలతో రెండో ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్. ధనంజయ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారని వెల్లడి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో దంచుకొడుతున్న వానలు. ట్రంప్ టారిఫ్ దెబ్బ, అమెరికాలో మోతెక్కిపోతున్న ధరలు. భవిష్యత్ భయంతో ముందుగానే వస్తువులు కొంటున్న ప్రజలు. దిగుమతులు తాత్కాలికంగా నిలిపివేసిన అమెజాన్, వాల్మార్ట్. ఏపీ మెగా డిఎస్సి తుది ఫలితాలు విడుదల. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్మెంట్. మా హయాంలో చేసిన అప్పులపై రేవంత్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్న కేటీఆర్. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు ఎందుకు తీసుకువెళ్లలేదన్న కవిత. త్వరలోనే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కార్యాచరణ ప్రకటిస్తానన్న కవిత. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన, ఢిల్లీ వాషింగ్టన్ విమాన సర్వీసులు రద్దు. 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నిర్ణయం. హైదరాబాద్ వరద కష్టాలకు చెక్, రోడ్ల కింద రహస్య సంపుల నిర్మాణం. మొదటి దశలో 13.9 కోట్లతో 11 చోట్ల సంపుల నిర్మాణం పూర్తి. 60 ఏళ్ల ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి, లోక్సభలో కొత్త బిల్లు పాస్. మూచివాణి ఓటుతో ఆదాయపు పన్ను బిల్లు, పన్నుల చట్టాల సవరణ బిల్లుకు ఆమోదం. ఈ నెల 15న ప్రారంభం కానున్న ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం. కొంతకాలంగా కాంగ్రెస్ తో అంటిముట్టనట్టుగా ఉన్న శశి థరూర్ ఇండియా కూటమి ర్యాలీలో ప్రత్యక్షం. ఆర్ నారాయణమూర్తిపై దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు. నారాయణమూర్తిని వన్ మ్యాన్ ఆర్మీగా అభివర్ణించిన త్రివిక్రమ్. ఆయన చిత్రాల్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనేనన్న త్రివిక్రమ్. సింగపూర్ ను తాకిన కూలీ మానియా, ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ప్రకటించిన కంపెనీ. మాస్ జాతర టీజర్ వచ్చేసింది, పండక్కి రవితేజ సందడి ఖాయం. మహిళల వన్డే ప్రపంచ కప్ ట్రోఫీ ఆవిష్కరణ. లైంగిక ఆరోపణలతో చిక్కుల్లో ఆర్సీబీ పేసర్ యష్ దయాల్. యూపీ టీ20 లీగ్ లో ఆడేందుకు అనుమతి నిరాకరణ. పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు. మైనర్ లైంగిక దాడి చేశాడంటూ మరో ఫోక్సో కేసు నమోదు. నిషేధంపై తమకు సమాచారం లేదన్న గోరఖ్పూర్ లయన్స్ ఫ్రాంచైజీ.